మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఇలా చిన్న చిన్న వాటితో కాదు, దుర్గని కొట్టడం అంటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమే. దాన్నిలాంటి పనులు ఆపలేవు. ఏదో ఒకటి చెయ్యాలి, చాలా గట్టిగా చెయ్యాలి. ఈ రాజశేఖర్ ఏం చేస్తాడో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అక్కడ జానకిని చేతిలో పెట్టుకుని కూడా ఇక్కడ దుర్గకి బోరున ఏడుపు రప్పించలేకపోతున్నాడు. దుర్గా అందరిలాంటి ఆడది కాదు సువర్ణ గారు. దుర్గలో ఏదో ప్రత్యేకమైన పవర్ ఉంది. లేదంటే చూడ్డానికి అంత నార్మల్గా కనిపించే మనిషి మనం ఇంతమంది కలిసి భయపెడుతున్నా కొంచెం కూడా భయం లేకుండా ఎలా ఎదిరించి నిలబడుతుందో చూడండి. అసలు ఈ రాజశేఖర్ ఏం చేస్తున్నాడో ఏంటో. రాజశేఖర్, ఇక్కడున్నావేంటి? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నారా? ఈ మూల కూర్చుని ఆలోచించడం ఏంట్రా? ఇంత ఇంట్లో ఆలోచించడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఈ విశాల ప్రపంచంలో తిరిగినప్పుడు రాని ఐడియాలో నాకు జైలు గదిలో ఇరుకుగా ఓ మూల కూర్చొని ఆలోచించినప్పుడు వచ్చాయి. అందుకే ఈ ఇంట్లో ఎక్కడ అలాంటి ప్లేస్ ఉందా అని చూస్తే ఇదిగో ఇక్కడ దొరికింది. మంచి ఐడియా వచ్చింది. వచ్చిందిగా, బయటకొచ్చి అదేంటో మాకు చెప్పు. చెప్తా. చూసారా, డాక్టర్ ట్రీట్మెంట్ ఆపేసినా దుర్గ ఆగట్లేదు. ఆ స్వాతి ముత్యంగాడికి నేచర్ ట్రీట్మెంట్ ఇచ్చి నడిపించుకుంటుంది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఏంటో చూపిద్దాం దుర్గకి. పదండి. దుర్గా, నీకేం చెప్పాను? తనకి ట్రీట్మెంట్ వద్దు అని చెప్పాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వే డాక్టర్ లాగా వీడికి మూలిక వైద్యం చేయిస్తున్నావు, వీడిని నడిపించేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? రే ముసలోడా, ఇప్పుడు జరిగే సీన్లో నీకు మాటలు లేవు. దుర్గా, మాకు భోజనం పెట్టమంటే దాంట్లో ప్లాస్టిక్ బల్లి వేసి మమ్మల్ని భయపెట్టావు. తిన్నదంతా కక్కేలా చేశావు. డాక్టర్ ట్రీట్మెంట్ వద్దంటే నీ సొంత ట్రీట్మెంట్ చేస్తున్నావు. అందుకే నువ్వు చేసిన పనులకి పెనాల్టీగా నేను ఆ జానకి కొన్ని రోజుల వరకు భోజనం పెట్టకూడదని డిసైడ్ అయ్యాను. అసలే ఆ జానకి ఒంట్లో కూడా బాలేదంట. పాపం, డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమంట. జానకి బాలేదా? జానకిని చూపించమంటున్నాడు. చూపిద్దాం, చూపిద్దాం, తప్పకుండా చూపిద్దాం. ఎరా, ఎలా ఉందిరా జానకి? చాలా జ్వరంగా ఉంది సార్. మీరు భోజనం పెట్టొద్దన్నారుగా, దాంతో ఇంకా నీరసంగా అయిపోయింది. ఒక్క నిమిషం రా. చూడండి, ఇదిగో. జానకి, జానకి, అమ్మా,
ఒరే ఒరే ఒరే, మీరు మనుషులా నరరూప రాక్షసులా? పాపంరా, నిస్సహాయంగా ఉన్న ఆడదాన్ని అలా బాధ పెట్టడం మహాపాపంరా. ఏమండి, వద్దండి, అమ్మమ్మని బాధ పెట్టకండి. ఆమెకి ట్రీట్మెంట్ చేయించండి ప్లీజ్. ట్రీట్మెంట్ చేయించాలా? ఏ మేం పాయిజన్ భోజనం చేశామనుకొని మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిందా దుర్గా? ఇప్పుడు జానకి మాత్రం ట్రీట్మెంట్ ఎందుకు చేయించాలి? కుదరదు. రాజశేఖర్, దానికి ట్రీట్మెంట్ వద్దు, తొక్క వద్దు. అలా పడి ఏడవనివ్వు దాన్ని. సారీ. వాట్? సారీ? సారీ రాజశేఖర్, నేను చేసిన అన్ని పనుల్ని క్షమించు. కానీ జానకి ట్రీట్మెంట్ చేయించు. ఏంటి? నాకు సరిగ్గా వినపడలేదు దుర్గా. ఏది? మళ్ళీ ఒక్కసారి చెప్పు. క్షమించు. ఆహా, అలా కాదు, మొత్తం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ చెప్పు. నేను చేసిన అన్నింటికి నన్ను క్షమించు. జానకి ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. రే, నన్ను క్షమించు, ట్రీట్మెంట్ చేయించు. ఎంత బాగుంది. చేయిస్తాను, తప్పకుండా తప్పకుండా ట్రీట్మెంటు చేస్తాను, భోజనము చేయిస్తాను. కానీ నువ్వు నాకు ఒక పని చేయాలి. విశాలాక్షి కోరుకోటుంది, అది తీర్చాలి. ఏంటది? ఓ చెక్ మీద జస్ట్ 5 crores అమౌంట్ రాసి విశాలాక్షికి ఇవ్వాలి. నువ్వు మెట్ల కింద దూరి ఆలోచించింది 5 కోట్ల ప్లానా? చీప్ ప్లాన్. దుర్గా, మేము బ్యాంక్ లోను 5 కోట్లు తీసుకుంటే ఆ మనీ ఏదో నువ్వు మమ్మల్నే కట్టమని చెప్పావు. అందుకే ఆ 5 కోట్లు నువ్వే మాకివ్వాలి. మేము లోన్ క్లియర్ చేసుకుంటాం. ఆపు విశాలాక్షి, ఏంటిదంతా? అసలు ఏమైంది మీకు? ఆస్తి కొట్టే అవకాశాన్ని ముందు పెట్టుకుని ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు అడుక్కుంటారేంటి? మీరు ఎన్ని కోట్లు అడిగినా, ఆస్తి మొత్తం అడిగినా నేనెక్కడి నుంచి తీసుకొచ్చివ్వాలి? అబ్బా, కోట్ల కోట్ల ఆస్తి మీద ఇప్పుడు అధికారం మీదే కదా. దాంట్లో నుంచి ఓ 5 కోట్లు ఇవ్వడానికి నీకేంటి ప్రాబ్లం? ఈ డబ్బు నాది కాదు, కళ్యాణ్ రాముడిది, జానకిది. దాని మీద అధికారం వాళ్ళది. కానీ జానకి బదులుగా ఇప్పుడు నువ్వే కదా ఆఫీస్కి వెళ్తున్నావు. ఆఫీస్లో బాస్వి నువ్వే కదా. చెప్పు, నువ్వే కదా చెక్ సైన్ చేసిస్తున్నావు. ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం? నేనిక్కడ జానకిలా నిలబడింది ఈ ఆస్తి నిలబెట్టడానికే గాని నా సొంతానికి వాడుకోవడానికి కాదు. నేను మీకు చెక్కిస్తే అది నా స్వార్థం అవుతుంది, జానకిస్తే అది ధర్మం అవుతుంది. దుర్గా, నువ్వు ధర్మసూత్రాలు చెప్పకు. ఓ చెక్ మీద పేరు రాయకుండా 5 కోట్లు అమౌంట్ రాసి జస్ట్ ఓ సైన్ చేసి ఇచ్చేసి, అది చాలు. కుదరదు రాజశేఖర్, నాది కాని డబ్బు నేనొక్క రూపాయి కూడా ముట్టుకోను. ఎదవ సోది చెప్పకు దుర్గా. చూడు దుర్గా, నువ్విక్కడ చెక్కిస్తేనే అక్కడ జానకి ట్రీట్మెంట్ జరుగుతుంది. రాజశేఖర్,
ఇది నైతికంగా నాది కాదు. నేను ఇలాంటి తప్పులు చేయడానికి ఇష్టపడను. సరే, నువ్వు ఇవ్వకపోతే ఆ జానకి అక్కడ అలాగే నరకం అనుభవిస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేయించడానికి నేను ఇష్టపడను. రాజశేఖర్ ప్లీజ్. అమ్మ దుర్గా, ఈ ఆస్తి అంతస్తు అంతా నీ దయమ్మ. దానికి కారణం నువ్వే. నీకు ఈ ఆస్తి మీద అన్ని రకాలుగా హక్కులున్నాయి. నువ్వు 5 కోట్ల చెక్కు రాసిచ్చేయమ్మా. మావయ్య కాదమ్మా, ఈ కంపెనీకి ఫౌండర్ చైర్మన్గా నాకున్న హక్కుతో చెబుతున్నానమ్మా. ఇచ్చేయమ్మా, ఆ చెక్ ఇచ్చే. జానకి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను మావయ్య. కాదే అబ్బా దుర్గా, కంపెనీ ఫౌండరు చైర్మన్ కూడా చెప్పాక ఇంకా ఏంటి నువ్వు? వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళి చెక్ బుక్ తీసుకురా, చెక్కు రాయి. దుర్గా, నాకు మళ్ళీ కోపం వచ్చిందంటే వాళ్ళకి ఫోన్ చేయనా? వెళ్తాను. వెళ్ళు దుర్గా, వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. చెక్ ఇవ్వు. వెరీ గుడ్ దుర్గా, చెప్పినట్టే చేశా. విశాలాక్షి, తీసుకో చెక్. రేయ్, మన డాక్టర్ని తీసుకొచ్చి ఆ జానకి ట్రీట్మెంట్ చేయించండి. రేయ్, అలాగే భోజనం కూడా పెట్టండి రా బాబు. దుర్గా, నీ చెల్లెలకి ట్రీట్మెంట్ జరుగుతోంది. రే మహేంద్ర, పద. ఓకే. చూడండి డాక్టర్, మీరేం చెప్పినా నాకు అనవసరం, కానీ దాని గురించి చెప్పాలనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. అది కాదమ్మా, నేను చెప్పాలనుకోలేదు. నేను రాకపోతే ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళే కదా. ఏం చెప్పేవాళ్ళు? నువ్వు మాట్లాడుకో. ఏ, మీకు అంత ఎందుకు ఇచ్చాను? ఏమిచ్చావు? నువ్వు మాట్లాడుకు మావయ్య. నేను నా హస్బెండ్ కి తెలియనివ్వలేదు. ఏం తెలియనివ్వలేదు? నిన్ను మాట్లాడొద్దన్నాను. నేను ఎంత కష్టపడి ఇంతమందిని మేనేజ్ చేస్తూ వచ్చాను. మీరు ఒక్క మనిషి వచ్చి అడిగితే మేనేజ్ చేయలేరా? ఏం మేనేజ్ చేస్తున్నారు? అబ్బో, నువ్వు మాట్లాడొద్దన్నానా? అసలు అవంతి ఎందుకు వచ్చింది? అవంతికైనా డాక్టర్ గారు చెప్పబోయింది? నేను నిజంగా చెప్పాలనుకోలేదండి, కానీ ఆవిడికి తనకి నిజం తెలుసని, వాళ్ళ హస్బెండ్ సిఐ అని, నన్ను అరెస్ట్ చేస్తానని అనడంతో. అరెస్టా? మీరేం నేరం చేశారని అరెస్ట్ చేస్తారు? మామయ్య, నువ్వు మాట్లాడుకో. డాక్టర్ గారు, మీరు చెప్పండి, మీరేం నేరం చేశారు? లేనిది ఉన్నట్టు చెప్పడం నేరమే కదండి. డాక్టర్ గారు, నువ్వు మాట్లాడుకో. ఏం లేదు, ఏం ఉందని చెప్పారు. అది డాక్టర్ గారు వద్దు. నువ్వు మాట్లాడదన్నానా? అది కాదు మావయ్య. నువ్వు నా దగ్గర ఏదో పెద్ద సీక్రెట్ దాచావని నాకు అర్థమైంది. నేను నీకోసం ఎంతో కష్టపడి, దుర్గా వాళ్ళు నన్ను ఎన్ని బాధలు పెట్టినా భరించి నీ దగ్గరే ఉంటే నువ్వేమో నాకు చెప్పకుండా అన్నీ దాచిపెట్టేస్తున్నావు. అబ్బా, అన్నీ కాదు మావయ్య, ఒక్క ప్రెగ్నెన్సీ విషయమే దాచాను. ప్రెగ్నెన్సీయా? ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పావు కదా, అదేం దాయలేదు కదా? అంటే అది మావయ్య. చెప్పు, ఏది? అదే
నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. వచ్చిందని అబద్ధం చెప్పాను. ఈవిడ గారికి డబ్బులు ఇచ్చి అబద్ధం నిజమని నటిస్తున్నాను. మామయ్య మాట్లాడుకో. ఇక నుంచి నీకు నాకు మాటలేవు. నేను బయట ఉంటాను. నువ్వు డాక్టర్ గారితో ఏం మాట్లాడాలనుకున్నావో మాట్లాడేసిరా. మామయ్య డాక్టర్, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అలా తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఎస్, అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి నా ప్రెగ్నెన్సీ గురించి అడిగితే ఉందనే చెప్పాలి. ఇంకా వస్తారా? ఈ అవంతికి డౌట్ వచ్చింది కదా, ఇంకా వాళ్ళత్త దుర్గకి, వాళ్ళ ఆయన ద్వారకకి, నా మగుడు మురారికి అందరికీ చెప్తుంది. అందుకే వాళ్ళెవ్వరు వచ్చినా మీరు నాకు ప్రెగ్నెన్సీ ఉందనే చెప్పాలి, లేదని చెప్పకూడదు. చెప్తే నేను నా దగ్గరున్న ప్రూఫ్ గురించి పోలీసులకి చెప్పాల్సి వస్తుంది. వద్దమ్మా ప్లీజ్, నేనెవరికి ఏం చెప్పను. అనవసరంగా మీ దగ్గర డబ్బులు తీసుకుని తప్పు చేశాను. ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఇలాంటి కమిట్మెంట్ అవ్వను. ఓకే, దట్స్ యువర్ విష్. థ్యాంక్ యూ. కానీ ఇలా ఎన్ని రోజులు? నా పని పూర్తవ్వాలి, అప్పటి వరకు తప్పదు. మావయ్య, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మావయ్య? మరి అలాంటప్పుడు నా దగ్గర ఇంత పెద్ద నిజం ఎలా దాచావు? ఎలా అంటే, నీకు నోటి దురద ఎక్కువ కదా. గబుక్కున లూజ్ టంగ్ తో ఎక్కడైనా ఈ విషయం వాగేస్తే నా పని అయిపోతుందని చెప్పలేదు. ప్లీజ్ మావయ్య, నేను బతిమాలుతుంది నువ్వు అలిగావని కాదు. మరి నీకు తెలిసిన విషయం ఏ ఒక్కరితో కూడా చెప్పకుండా ఉండమని. పొరపాటున టంగ్ స్లిప్ అయి చెప్పావనుకో, నీ కాళ్ళు చేతులు విరిచేస్తానని చెప్తున్నాను. ఇది ఎవ్వరికీ తెలియకూడదు, మురారితో సహా. నేను చెప్పను సరే, కానీ రోజు రోజుకి పెరగాల్సిన నీ కడుపు నిజం చెప్పేస్తుంది కదా. నెక్స్ట్ మంత్ నుంచి కడుపు పెట్టుకుంటా. పెట్టుకుంటావా? కానీ అలా ఎంతకాలం మేనేజ్ చేస్తావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు? మురారి నా గ్రిప్ లోకి రావాలి అంటే నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదు మావయ్య. మురారి మన వైపు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెంటనే దుర్గ వైపుకు వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడాను. నాకు ప్రెగ్నెన్సీ అని చెప్పగానే మురారి ఒక్కసారిగా కామ్ అయిపోయాడు. అప్పటి వరకు నా మీద పెరిగిన కోపాన్ని కూడా ఒక్కసారిగా కంట్రోల్ చేసుకున్నాడు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 90% నేను చెప్పింది చేయడం మొదలు పెట్టాడు. కానీ ఇది ఫేక్ అని తెలిస్తే నీ మీద తూ అని ఊస్తాడు. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు. అది నాకు తెలుసు మావయ్య. అందుకే వీలైనంత ఫాస్ట్ గా మురారిని నా వైపుకు తీసుకొచ్చేసి ఈ ఇంటి నుంచి బయటకి, అదే సువర్ణత్తయ్య గారి దగ్గరకు వెళ్లిపోయాక, అప్పుడు దుర్గా, అవంతి, ద్వారకల అంతు చూశాక కడుపు పోయిందనో ఇంకేదో ఒక రీజన్ చెప్పేస్తాను. కొన్ని రోజులు ఆ బాధని భరిస్తున్నట్టు నటిస్తాను. దాంతో మ్యాటర్ మొత్తం నార్మల్ అయిపోతుంది. మా లైఫ్ బాగైపోతుంది. మా అమ్మకిచ్చిన మాట పూర్తయిపోతుంది. ఏంటో ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఈ విషయం తెలిసింది. ఇది ఎవరికి చెప్పకుండా ఉండాలంటే వామ్మో, చాలా పెద్ద బండరాయి గుండెల మీద పెట్టేసినట్టే. అలా అని ఆ బరువు ఎక్కడన్నా దించేశావో వెంటనే నీ తల మీద నిజంగానే బండరాయి వచ్చి పడుతుంది. జాగ్రత్త, పద వెళ్దాం.
అమ్మో అమ్మో, నా మేనకోడలు నార్మల్ విలన్ కాదు, నొటోరియస్ క్రిమినల్ మైండ్ ఉన్న విలను. ఏంటి? వస్తున్నానమ్మా, వస్తున్నాను. పదమ్మా పద. ద్వారక పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడని మాకు కంప్లైంట్ వచ్చింది సార్. అందుకే ద్వారకని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్ నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? నా కొడుకు ప్రాణం పోయినా అలాంటి పని చేయడు సార్. అసలు వాడికి లంచం అనే మాటే నచ్చదు సార్.